హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. సో యాక్చువల్గా ఈరోజు సందర్భం ఏమిటంటే సంక్రాంతికి సంబంధించి న్యూ ఎరా స్కూల్ గ్రూప్ సంబంధించిన న్యూ లిటిల్ ఫ్లవర్ వైరాలో ఉన్న స్కూల్లో ఈరోజు ఘనంగా కలర్ఫుల్గా అందరూ విద్యార్థులందరూ కూడా కలిసి సంక్రాంతికి ముందే ప్రీ సంక్రాంతి లాగా ఇక్కడ వేడుకలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు టీచర్స్ కానీ పిల్లలు కానీ చూస్తే చక్కటి ఎన్విరాన్మెంట్ని పల్లెటూరు వాతావరణాన్ని తీసుకురావడమే కానీ ఇక్కడ చూడండి ఇక్కడే పాలు పొంగించడము, పండక్కి రిలేటెడ్గా ఎలాంటి కార్యక్రమాలు ఇళ్లలో జరుపుకుంటారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పిల్లలకి చూపించి పిల్లల చేత చేయించి వాటి గురించి వాటి ప్రత్యేకతల గురించి ఇక్కడ టీచర్స్ అందరూ అయితే వాళ్ళకి తెలియజేయటం, మన సంస్కృతిని మర్చిపోకుండా మన సంస్కృతి యొక్క సాంప్రదాయాలని పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ న్యూ ఎరా గ్రూప్కి సంబంధించి న్యూ లిటిల్ ఫ్లవర్ సంబంధించిన ఈ స్కూల్లో వార్షిక సంక్రాంతి ఉత్సవాలుగా ఈరోజు ఘనంగా అయితే జరుపుకుంటున్నారని అయితే మనం చూడండి చక్కగా పిల్లలు చాటలు, ఇసును కర్రలు, అలాగే రోళ్ళు ఈ సాంప్రదాయబద్ధంగా ఊళ్ళో ఉండే వాతావరణాన్ని ఇక్కడ ఒక హట్గా క్రియేట్ చేసి పొంగల్ ఎలా చేసుకుంటారు, సంక్రాంతి అనగానే పొంగలు, భోగి ఈ విధంగా ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బొమ్మల కొలువు అయితే తీర్చిదిద్ది పెట్టడం అయితే కనిపిస్తూ ఉంది. చూడండి పిల్లలు ఎంత చక్కగా వీటి యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు టీచర్స్ పిల్లలకి తెలియజేయటం లాంటివి చేస్తున్నారు. ఇక్కడ చూడండి చిన్న పిల్లలు ఎంత చక్కగా ముద్దుగా ట్రెడిషనల్గా పండగ వాతావరణంలో ఇంట్లో ఎలా అయితే ఉంటారో అలాగే స్కూల్కి ఈరోజు ఇలా రెడీ అయ్యి ఇక్కడ అందరూ కలిసి ఈ స్కూల్ యాజమాన్యం మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అక్కడ చూస్తే పిల్లలందరూ చక్కగా ముగ్గులు వేస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారో. సో కలర్ఫుల్గా రెడీ అయ్యి మంచి పండగ వాతావరణాన్ని మొత్తం ఇక్కడ క్రియేట్ చేసి చూపించడం అయితే ఈ స్కూల్ మేనేజ్మెంట్ చేస్తున్నారని అయితే చెప్పొచ్చు. సో పిల్లలతో కూడా కొంచెంసేపు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మంచి కలర్ఫుల్గా తీసుకొచ్చారు. పండగ వెళ్ళాలంటే ఎలా చేయాలి ఏంటి అనేది మీ టీచర్స్ అందరూ మీకు తెలియజేస్తూ ఉన్నారు. సో దాని గురించి ఏం చెప్పారు? నీకు సంక్రాంతి అంటే ఏం తెలుసు చెప్పమ్మా? This Sankranti is a season for farmers. It is a great festival for farmers. The dots of this Sankranti is 11 into 5 into 5. Another part she will say. At Sankranti time we fly a kite, and in Sankranti time our crop will come to our hands, and at the 5 o'clock we will wake up and we will do Bogi Mantalu, and at the 6 o'clock our Gomata will come to our house and we will give some money to the Gomata, and Gangireddu they will say to act the Gangireddu in dance. That's it. Sankranti is a festival all we like to celebrate, and holidays Pongal, Sankranti, 3 days we will celebrate Sankranti, and we are showing about Sankranti. We are showing a goddess coming into our house, and it is a flower. We took a theme of flower, and sidelines we draw sidelines as bamboo trees and kites. We made this rangoli by very patiently, and we selected the theme of Sankranti. It represents 3 days of Sankranti: Bogi, Sankranti and Kanuma. We did it very patiently by given time. At the last we completed this all rangolis with so many colors and rangoli with effort. Yesterday we completed our rangoli competition, and we feel so happy to participate in this. మా ముగ్గులో సంక్రాంతికి వచ్చే ప్రతి విషయం ఉంటుంది. అంటే పొంగల్, ఏనుగు, గంగిరెద్దు, కైట్స్. పిల్లలైతే చాలా కైట్స్ అంటే మేము కైట్స్ ఎగరేయడానికి చాలా ఎగ్జైట్ అవుతాం. అమ్మాయిలు అయితే ముగ్గులకి ఎగ్జైట్ అవుతాం. మేమందరం చాలా కష్టపడి ఇది వేసాం సార్. అంటే మా టీం కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందని మేము వేసాం. టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు ఇది వేయడానికి. నిన్నైతే బాగా వేసాం. ఈరోజు అంతా కొంచెం ఇదైంది. నెక్స్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తారు. ఈ January 23rd కూడా యాన్యువల్ డే బాగా అరేంజ్ చేశారు. అందరికీ ఛాన్స్ ఇస్తారు టీచర్స్. డిస్క్రిమినేషన్ అయితే అస్సలే ఉండదు. చాలా స్వీట్గా చూసుకుంటారు, అందరినీ బాగా చూసుకుంటారు. If you can look and understand what exactly is happening on the ground, it's a clear indication of education, where education doesn't come exclusively from books. It comes by teaching students about the culture, about our festivals, about our religion and other things. In this context, I would want to
proudly tell you that we've been conducting a number of activities which are pertaining to our culture. We celebrate here on this campus every festival, be it Hindu festival, Christian festival, Muslim festival, or other festivals. So this would certainly inculcate wonderful cultural awareness in the students. And as a part of it, today we are celebrating Sankranti here, pre-Sankranti celebrations, where all the students have come here in colorful dresses and they are prepared accordingly. So in the true sense of celebrating Sankranti, we have brought maybe items like Bommala Koluvu, items like Muggula Potilu, and other cultural activities where we would want to bring the students closer to the nature, where it's basically, as this is a festival of farmers, right? So as farmer is considered to be the backbone of this country, students have to understand the pain in the working process and the pleasure after they reap the harvest. So to conclude, let me thank each and everyone from the staff and from the students who have really put in their efforts to make this a wonderful activity. At the same time, I proudly announce that even the Newera school has also got affiliation for senior secondary school this year. So from next year, we would be accepting applications for 11th and 12th classes also with a limited note. So taking this as an opportunity, I would want all the students to get enrolled. As I said earlier, it's going to be a small quota of students who would be accepted for admissions. I request, I appeal to the community to appreciate us, which we, as you have been appreciating us for the last 31 years. Thank you. Thank you. Happy to see all of you, and happy to see New Little Flower School children, staff, management, and everyone here on this auspicious festival of Sankranti. These days, we have a capacity building program in the school. Sankranti is a festival of harvest, happiness, joy, and every color is there in the faces of the children and as well as the parents, teachers also. So I wish everyone happy Makar Sankranti, and at the same time I wish all the teachers and students to gain more knowledge about CBSE. We are from CBSE, Central Board of Secondary Education, and we are conducting capacity building program for the teachers on the topic of classroom management. So this is the first time ever happening in this school. So what an auspicious occasion, both are matching, and I congratulate the teachers, students, and the management and all Vaira people on this auspicious Sankranti day. Thank you. Have a great time. Today I got a chance to visit New Little Flower School as a resource person for the CBP program on classroom management. I felt really the festiveness amongst the students, and the environment also very nice today. Children are in very festive mood. Teachers are also in festive mood, and the topic also like classroom management, it's very helpful to the teachers how to take up class, how to control the behavioral aspects in the classrooms. Very happy to celebrate Sankranti festival in our school, and థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్కూల్ టీచర్స్ అయితే మనతో ఇక్కడ అందుబాటులో ఉన్నారు. పిల్లలకి ఎలాంటి నేర్పిస్తున్నారు, సంక్రాంతి ఉత్సవాలు ఎలా నిర్వహించుకుంటున్నారు, ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు అనే మాటల్ని వీళ్ళ మాటల్లో విందాము. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఫెస్టివల్స్ అంటే ఒక అవగాహన లేదు. అది క్రియేట్ చేయటం కోసం మేము పల్లెటూరులో ఎలా ఫెస్టివల్ చేస్తారు, ఏంటి, ఎలా ఉంటుంది, పిల్లలకి దాని గురించి తెలవడం కోసం ఈ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తాం. మామూలుగా ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చేస్తాం అనమాట. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకే ముందు చేస్తాం అనమాట. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా బాగా గ్రాండ్గా చేస్తాం సంక్రాంతి సెలబ్రేషన్స్. భూమేష్ సార్ గారు, రాజేష్ సార్ గారు, ఏవో సార్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో చేస్తాం అనమాట. ప్రతి సంవత్సరం కూడా బాగా చేస్తాం సంక్రాంతి సెలబ్రేషన్స్. చాలా బాగా చూసుకుంటారు సార్, స్కూల్ తరఫున మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ పిల్లల కోసం ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసామండి. ఇందులో ముగ్గుల పోటీల దగ్గర నుంచి, గాలిపటాలు ఎగరేసే కార్యక్రమం దగ్గర నుంచి, బొమ్మల కొలువు, మిగతా అన్ని కార్యక్రమాలు పిల్లలు ఆనందంగా ఉత్సాహంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు మా స్కూల్ తరఫున చేయడం జరిగింది. న్యూ లిటిల్ ఫ్లవర్స్ తరఫున ప్రతి పండుగని పిల్లలందరికీ దగ్గరగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాము. ఈ బొమ్మల కొలువు వచ్చేసి పిల్లలు సరదాగా ఉండటానికి బొమ్మల రూపంలో మన పురాణాలని
పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి వాళ్ళ ముఖ్యంగా పిల్లల ఆనందం కోసం బొమ్మల కొలువు అయితే ఏర్పాటు చేస్తాము. ఈ బొమ్మల కొలువులో ప్రతి దేవుడిని ధర్మానికి విజయగాథలకి ప్రతీకగా వాళ్ళకి పురాణాలు అర్థం కాని వయసు కాబట్టి బొమ్మల్ని చూపించి వారికి అర్థమయ్యేలా తెలియజేయడానికి అయితే ముఖ్యంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. సంక్రాంతి అనేది మనందరికీ ఒక బిగ్ ఫెస్టివల్. సో అలానే మేము కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి 9th 10th పిల్లల వరకు మనం ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలాగైతే పార్టిసిపేట్ చేసుకుంటామో సేమ్ మేము అదే అట్మాస్ఫియర్ని ఇక్కడ కూడా చూపిస్తున్నాం సార్. అదే బొమ్మల కొలువు, అదే భోగిపళ్ళు పోయడము, అలాగనే పిల్లల పర్ఫార్మెన్సెస్, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్. సో మన ఫార్మింగ్ అట్మాస్ఫియర్ అండ్ బావి విలేజ్లో ఎలా అయితే అట్మాస్ఫియర్ ఉంటుందో అలానే మనం కూడా ఒకసారి ప్రజెంట్ చేసి పిల్లలకి చూపిస్తాం సార్. ఇది మా ప్రజెంటేషన్. ఇది వచ్చేసి గొబ్బమ్మ అండి. ఇది పిల్లలు తయారు చేశారు. ఈ సంక్రాంతి పాత రోజుల్లో అందరూ జరుపుకునే వాళ్ళు. ఈ రోజుల్లో పిల్లలకి తెలియజేయడానికి ఈ పాత పద్ధతులు ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటున్నాం. ఇక్కడ గొబ్బమ్మ ఇదండి. ఇక్కడది పల్లెటూరు వాతావరణంలో ఇల్లు ఎలా ఉంటుంది ఇలా పిల్లల్ని తెలియజేయడానికి ఇక్కడ చేసామండి. ఇక్కడ పిల్లలు ఇక్కడ చాట, ఇక్కడ రోకలి, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బావి ఉందండి. పాత రోజుల్లో బావి వాడేవాళ్ళు. అది వచ్చేసి పంట పొలం అండి. ఇక్కడ పచ్చని పంట పొలము అండి. రైతులు ఎలా కష్టపడతారో, ఎలా పండిస్తారు, ఆ ధాన్యం ఎలా చేరుతుంది ప్రతి వాళ్ళకి 4 మూలల దేశంలో. మరియు అండి భోగి మంటలు అనే ప్రత్యేకత ఉందండి. ఎప్పుడైతే రైతులు పండించాక భోగి మంటలు పెడతామండి. పంట వచ్చాక చాలా వరకు మన ప్రజలందరికీ చేరుద్ది. ఒక సంతోషమైన వాతావరణము ప్రతి సంవత్సరం చేసుకుంటాము. చిన్నారి పిల్లలు నృత్యం చేయడానికి రెడీగా ఉన్నారండి.